అమ్మ తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూస్తున్నట్లయితే ద్వితీయంలో కేతువు కనిపిస్తున్నాడు. అందువల్ల మాట దురుసు కాకుండా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక రాశ్యాధిపతి చూసినట్లయితే కనుక 6వ ఇంట ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న చిన్న తలనొప్పులు చికాకులు అనేది కామన్గా ఉంటుంది. కానీ కూడా కొన్ని విషయాల్లో ఇంటా బయట కూడా మనకి హెల్ప్ చేసేవాళ్ళు బాగున్నారు. అందువల్ల ఏంటంటే ఇంటా బయట కూడా గౌరవం కీర్తి ప్రతిష్టలు మీ ఎదుగుదల అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులారా మీరు అభినందనలు అందుకుంటారు. స్త్రీలు కూడా నీలాంటి సమర్థవంతురాలు లేదు, నువ్వు దొరకడం మా అదృష్టం అనేటటువంటి ఇంట్లోంచే మన ఇంట్లో ఉన్నటువంటి భర్త అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, మిమ్మల్ని అత్తమామలు అయి ఉండొచ్చు, మిమ్మల్ని పొగిడేటటువంటి ప్రక్రియ అయితే ఈ వారం కనిపిస్తుంది. పెళ్లి సంబంధాల నిమిత్తం మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఏదైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు. పురుషుల విషయానికి వచ్చినట్లయితే మీ యొక్క ఏమిటంటే వ్యాపార విషయాలు కానీ తర్వాత షేర్ మార్కెట్ రంగం కానీ అన్ని విధాలా కూడా బాగుంది. అయితే ఏమిటంటే ఇంకా అభివృద్ధి పదంలో సాగడానికి గాను విఘ్నాలు లేకుండా చూసుకోండి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు చూసినట్లయితే కనుక మనకి కేతువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు విడవకుండా మానకుండా ఏమిటంటే కనుక శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అనే ఆ రెండు లైన్లు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఆ 2 లైన్లు కష్టం కాదు, ఇష్టంతో చేయండి అని చిన్న బెల్లం ముక్క నోట్లో చక్కగా పెట్టండి, అక్కడ పెట్టండి. అది మీరు నోట్లో వేసుకుని బయటకు వెళ్ళండి. ఎంత పెద్ద పైనైనా సరే, ఎంత గొప్ప వ్యక్తులైనా సరే మీ మాట వాళ్ళు వింటారు.